ఈ శుభదినాన మనందరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ యాజమాన్యం కావచ్చు, లేదా అందులో వివిధ హోదాల్లో ఉన్న సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఇలా కలవడం ఒక శుభ పరిణామం, శుభదినం. సో మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా పరిచయం అవసరం లేదని అనుకుంటున్నాను. మీలో నేను ఒకడిని, ఒక పాత్రికేయుడిని. నేను ఉపయోగించే ప్లాట్ఫామ్ యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్గా నేను చాలామందికి సుపరిచితుడిని. కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల కొరకు ఒక యూనియన్ని మనం రిజిస్ట్రేషన్ చేయించి మరి దానిని నిర్వర్తిస్తున్నాం గత 9 నెలలుగా. దాన్ని JAY జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ యొక్క ఐక్యత, యూట్యూబర్స్ యొక్క సంక్షేమము, యూట్యూబర్స్ యొక్క ఫ్యామిలీ అనే ఒక పేరు వచ్చే విధంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అని పెట్టాము. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి ఈసీ మెంబర్లుగా కావచ్చు, లేదా కోశాధికారులుగా కావచ్చు, లేదా కార్యదర్శులుగా కావచ్చు, వివిధ హోదాలలో ఉన్నారు. అందరూ కలిపి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. ఇది ఏ ఒక్కరి సొంతమో కాదు, అందరికీ సంబంధించింది మాత్రమే. ఇది దేనికి ఈరోజు ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అనేది దేని కొరకు మనం పెట్టామనంటే, మీ అందరికీ తెలుసు ప్రస్తుత సొసైటీలో జర్నలిస్ట్గా ఉన్న వాళ్ళని 3 భాగాలుగా విభజించడం జరిగింది. 1 ఎలక్ట్రానిక్ మీడియా అని అంటున్నారు, 2 ప్రింట్ మీడియా అంటున్నారు, 3 సోషల్ మీడియా అంటున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చేసరికి అన్ని శాటిలైట్ ఛానల్స్. సో పేరు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ సుపరిచితులే, బికాజ్ అందరూ కూడా సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు. 2 ప్రింట్ మీడియా, మీకు తెలుసు దినపత్రికలు. అండ్ సోషల్ మీడియా, ఐదర్ యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇటువంటివన్నీ కూడా సోషల్ మీడియాలోకి మనకు వస్తాయి. ఈ 3 రకాల భాగాలుగా విభజించారు. ఎవరు విభజించారు? సీఎం గారా, పిఎం గారా, జిల్లా కలెక్టరా, ఎంఆర్ఓనా? ఎవరు కాదు, మనలో మనమే. అతను శాటిలైట్ ఛానల్ జర్నలిస్టు, ఇతను ప్రింట్ మీడియా జర్నలిస్టు, ఇతను యూట్యూబర్. ఈ తారతమ్యాలు ఉన్నాయి. ఓకే, అది పక్కన పెడితే శాటిలైట్ ఛానల్ జర్నలిస్టులు అందరికీ కూడా ఒక సంఘం, ఒక యూనియన్ ఉంటుంది. ప్రింట్ మీడియా జర్నలిస్టులందరికీ కూడా ఒక యూనియన్ ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్ట్ అయినటువంటి యూట్యూబర్ కానీ, ఫేస్బుక్ జర్నలిస్ట్కి కానీ, లేదా ట్విట్టర్ జర్నలిస్ట్కి కానీ, ఇన్స్టాగ్రామ్ జర్నలిస్ట్కి కానీ ఏదైనా యూనియన్ ఉందా? లేదా ప్రింట్ మీడియా యూనియన్లో వీళ్ళకి సభ్యత్వం ఉందా? లేదా శాటిలైట్ ఛానల్ యూనియన్స్లో వీళ్ళకి సభ్యత్వం ఉందా? లేదు. అంటే సభ్యులుగా వీళ్ళను ఎవరు గుర్తించట్లేదు? అందరూ జర్నలిస్టులే, అందరూ కలిసి అదే ప్రెస్ మీట్కి వెళ్తారు, అందరూ అదే వార్తను తీసుకుంటారు. కానీ టైలర్ తెలుసు కదా, డ్రైవర్ తెలుసు కదా, ఐరన్ చేసేవాళ్ళు తెలుసు కదా, ప్రతి కేటగిరీకి కూడా వాళ్ళ యొక్క హక్కులను కానీ, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని కానీ కాపాడుకుంటూ ఏదో ఒక యూనియన్ అనేది కన్ఫర్మ్డ్గా ఉంటుంది. అలాగే జర్నలిస్టులకి యూనియన్ ఉన్నా సరే, ఈ యూనియన్లో చిన్న, పెద్ద, మధ్య తరహా ఇలా తారతమ్యాలు ఉన్నాయి. ఇది ఒక ఎత్తు. సో వార్తా సేకరణలో భాగంగా వెళ్ళినప్పుడు కూడా మనలో మన తోటి జర్నలిస్టులే నా వార్త తీసుకున్న తర్వాత మీరు మీ వార్త తీసుకోండి అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎమ్మెల్యేని, ప్రెస్ మీట్ జరుగుతుంది, నా ముందు అందరూ ఉన్నారు, నేను అందరినీ ఏకాభిప్రాయంతో చూస్తాను, అందరూ విలేకరులే అని. నేను ఒకసారి ప్రింట్ మీడియా వాళ్ళకి వాయిస్ ఇస్తాను, ఒకసారి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి వాయిస్ ఇస్తాను, ఒకసారి సోషల్ మీడియా వాళ్ళకి వాయిస్ ఇస్తాను అని 3 సార్లు వాయిస్ ఇస్తానా? ఇవ్వను. కానీ మీరేం చేస్తారు? శాటిలైట్ ఛానల్ వాళ్ళు ఇలాగా లోగో పెడితే పక్కన యూట్యూబర్ లోగో పెడితే దాన్ని తోసేయడం కానీ, పక్కకి జరిపేయడం కానీ, ఈ తారతమ్యాలు అనేక జిల్లాల్లో ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. మరి మీ జిల్లాల్లో ఉన్నాయా? అందరూ ఐక్యత వెళ్తున్నారా లేదనేది మీ అందరికీ తెలిసిందే కదా. ఇది ఎందుకు అంటే, ప్రస్తుత సమాజంలో జర్నలిస్ట్ అనేవాళ్ళు PG, PhD చదువుకొని వివిధ పత్రికల్లో కానీ, వివిధ శాటిలైట్ ఛానల్లో కానీ సుదీర్ఘ అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారా? సోషల్ మీడియాలో ఎటువంటి నాలెడ్జ్ లేనోడు గొట్టం పట్టుకొని వెళ్ళిపోతున్నాడా? ఇది మీ అందరికీ తెలియాలి. ఎవరు శాటిలైట్ ఛానల్లో పనిచేస్తున్నారో అతను జర్నలిజంలో PG చేసుకున్నాడా, PhD చేసుకున్నాడా, అనుభవంతో వెళ్ళాడా? ప్రింట్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు కూడా జర్నలిజంలో మాస్ కమ్యూనికేషన్స్ ఏమైనా PG, PhD చేసేలా అనుభవంతో వెళ్ళారు. మరి ఈ సోషల్ మీడియా జర్నలిస్టులు దేనికి వచ్చారు? ఏ కారణం వల్ల జర్నలిస్టులుగా వస్తున్నారు? వీళ్ళందరూ కూడా గతంలో శాటిలైట్ ఛానల్స్లో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు పనిచేసిన అనుభవం ఉంది. కానీ ఎందుకు అక్కడ ఉండలేదు? అక్కడ ఉండకుండా వచ్చి యూట్యూబర్లుగా ఎందుకు చలామణి అవుతున్నారు? ఇది ఎవరికి తెలీదు. వాస్తవంగా యూట్యూబర్ అనగానే వంటలు వార్పులు చేసేవాడు యూట్యూబరే, ప్రపంచాన్ని పరిచయం చేసేవాడు యూట్యూబరే.
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంక్షేమ పథకాలను తెలియజేస్తూ తప్పొప్పులను ప్రశ్నిస్తూ అధికారులకు వాళ్ళ పనిని వాళ్ళు చేసే విధంగా, రాజకీయ నాయకులకు సమస్యలను వెలికి తీసి తెలియజేసే విధంగా ప్రశ్నించేవాడే జర్నలిస్టు. అటువంటి జర్నలిస్టు కూడా సోషల్ మీడియాలో ఉన్నాడు. వీడు గతంలో ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసి ఇతని వేసిన వార్త డెస్క్లో అనివార్య కారణాల వల్ల రాకపోవడం కావచ్చు, లేదా ప్రముఖ సంస్థల ద్వారా ఇతనికి పెట్టిన ఇబ్బందుల వలన అక్కడ కొనసాగలేక బయటకు వచ్చి జర్నలిజం మీద ఇంకా ఫ్యాషన్ని చంపుకోలేక స్వతహాగా ప్రతిరోజు ఒక వార్త వేయనందుకు అతని జేబులో నుంచి ఒక 500 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు ఖర్చు చేసి దేనికి ఖర్చు చేస్తాడు? ఒక యాంకర్ వాయిస్ పెట్టాలంటే 50 రూపాయలు ఇస్తే కానీ యాంకర్ చదవదు, అంతే కదా. ఒక ఎడిటర్ దాన్ని ఎడిటర్ చేయాలంటే ఎంత మీరు మొబైల్ ఎడిటింగ్ చేసేస్తున్నా మొబైల్ సాఫ్ట్వేర్స్ ఎక్కడ దొరుకుతాయి? ఏ ఫ్రీ సాఫ్ట్వేర్స్, దానికి ఇంట్రోలు ఎక్స్ట్రోలు ఇవన్నీ మనం డిజైన్ చేయించుకోవాలి. అది మనం పబ్లిక్లో పంపించాలి అంటే ఎన్నో గూగుల్లో వెబ్సైట్స్ మనం కొనుక్కోవాలి, ప్లే స్టోర్ యాప్ కొనుక్కోవాలి, యాంకర్ వాయిస్ అవ్వాలి, నెట్ ఉండాలి, అప్లోడ్ చేయాలి. ఇదంతా చేయనందుకు మనకి అట్లీస్ట్ ఒక 300 నుంచి 400 రూపాయలు ఖర్చు అవుద్ది ఒక వార్త అయినందుకు. ఇదంతా దేనికోసం చేస్తున్నాం? ఒక ఫ్యాషన్తో చేస్తున్నాం. అటువంటి మనం ఏదైనా ఒక ప్రెస్ మీట్ జరిగింది అని అంటే నిమిషాల వ్యవధిలో ప్రపంచానికి తెలియజేస్తున్నాం. ఒక పేపర్లో రావాలి అని అంటే అది ప్రింట్ మీడియా అయితే మార్నింగ్ ఎడిషనో, ఈవినింగ్ ఎడిషనో, వీక్లీ ఎడిషనో, మంత్లీ ఎడిషనో ఉంటుంది. రానందుకు చాలా సమయం పడుతుంది. అలానే శాటిలైట్ ఛానల్లో రావాలి అని అన్నా దాన్ని ఎడిటింగ్ చేసి వాళ్ళు చేసేసరికి, ఎందుకంటే వాళ్ళకి ముందే 24 అవర్స్ ప్లాన్ అనేది రెడీగా ఉంటుంది, ఆ షెడ్యూల్ అనేది. దాంట్లో వీడిని మార్పులు చేర్పులు చేయనందుకు అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 30 మినిట్స్, అప్రాక్సిమేట్లీ 45 మినిట్స్ కూడా పడుతుంది. ఓ 30 నిమిషాలు, 45 నిమిషాలు పడుతుంది. కానీ ఒక యూట్యూబర్ ఏం చేస్తాడు? మినిమం 5 to 10 మినిట్స్లో దాన్ని ప్రపంచానికి పరిచయం చేసేస్తున్నాడు. అంటే ఏ సమాచారమైనా వెంటనే ప్రపంచానికి తెలియజేసే జర్నలిస్ట్ ఎవరున్నారంటే సోషల్ మీడియా జర్నలిస్టు. ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది ఎంత శరవేగంతో ముందుకు వెళ్తుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది, ఏఐ టూల్స్ అందరూ యూజ్ చేస్తున్నారు. అటువంటి జర్నలిస్టులను మనకు ఒక ఐక్యత లేక, అవగాహన రాహిత్యం వలన, ఒకరి మీద ఒకరికి లేనిపోని అపోహల వలన వివిధ రకాల భేదాభిప్రాయాలు ఉండి సోషల్ మీడియా వాళ్ళను గుర్తిస్తున్నారా, గుర్తించట్లేదా, అసలు పట్టించుకోవట్లేదా అని అంటే ప్రతి ఒక్క జర్నలిస్ట్కి తెలిసిందే. సో దాని కొరకు లేదు, సోషల్ మీడియాలో కూడా ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు, అన్ని రకాల నిబద్ధతతో వర్క్ చేసేవాళ్ళు. ఒక ప్రింట్ మీడియాకి ఏ విధంగా రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ ఆఫ్ ఇండియా RNI అనే పర్మిషన్ ఉంటుందో, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు బ్రాడ్కాస్టింగ్ కానీ, ట్రేడ్ మార్క్ కానీ, లేబర్ సర్టిఫికెట్ కానీ, MSMEలు కానీ, ఫిల్మ్ రిజిస్ట్రేషన్స్ కానీ, ఇలా పోస్టల్ లైసెన్స్తో సహా ఎలా తీసుకుంటున్నారో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్ట్ కూడా ట్రేడ్ మార్క్ చేయించుకున్నాడు, బ్రాడ్కాస్టింగ్ చేయించుకుంటున్నాడు, లేబర్ లైసెన్స్ చేయించుకుంటున్నాడు, అలానే MSMEలు చేయించుకుంటున్నాడు. అన్ని రకాల పర్మిషన్స్ని పొంది అతని దగ్గర ఆదాయం లేక, ఇన్కమ్ సోర్స్ రాక, ఎటువంటి పెట్టుబడి పెట్టలేక, ఏ లోకల్ కేబుల్లోనో ఏ శాటిలైట్ ఛానల్లోనో దాన్ని టెలికాస్ట్ చేయలేక యూట్యూబ్ అనే దాని మీద ఆధారపడి ఉన్నాడు తప్ప ఇంకా ఏ కార్యక్రమం చేయాలన్నా ఎవరితో కూడా అతను ఎటువంటి చిన్న చూపుగా లేడు. లైవ్లో డిబేట్ చేయాలన్నా అర్హత కలిగి ఉన్నాడు, ఇంటర్వ్యూ చేయాలన్నా అర్హత కలిగి ఉన్నాడు, పబ్లిక్ టాక్ తీసుకోవాలన్నా అర్హత కలిగి ఉన్నాడు. గతంలో ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చేసిన వాళ్ళ అందరి సమూహమే రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పబడిన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్. అయితే వీళ్లకు సహజంగా రాజ్యాంగం అందరికీ ఒకే హక్కు కల్పించింది. జర్నలిస్ట్ అని అనగానే వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి కొన్ని సంక్షేమ పథకాలు వస్తాయి. లైక్ ఒక గుర్తింపు, అక్రిడేషన్ కార్డు అని అంటారు. ఈ అక్రిడేషన్ కార్డు ఒక రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ ఆఫ్ ఇండియా ఒక 40 years నుంచి నడుస్తూనే ఉంది. అందులో 50 మంది రిపోర్టర్స్ ఉన్నారు. 50 మందికి నిర్ణీత వ్యవధిలో వాళ్ళ యొక్క నిబద్ధతను, వాళ్ళ యొక్క అనుభవాన్ని ఆధారంగా చేసుకొని ఇస్తున్నారా? శాటిలైట్ ఛానల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఉంటున్నాయా? రోడ్డు మీద తిరిగే ట్రాక్టర్ డ్రైవర్కి అక్రిడేషన్ ఉంటుంది, పాన్ షాప్ ఓడికి అక్రిడేషన్ ఉంటుంది. ఈ జాప్యం ఎవరి వల్ల జరుగుతుంది? ఎవరి వల్ల జరుగుతుంది? వాస్తవం ఏంటంటే ఈ రోజుల్లో అక్రిడేషన్లు అమ్ముడుపోతున్నాయి. 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, 20,000 రూపాయలు ఇస్తే అక్రిడేషన్ వచ్చినట్టే. దేనికి అక్రిడేషన్? ఈ అక్రిడేషన్ అని ఉంటేనే జర్నలిస్ట్ అని అంటున్నారు. మరి అక్రిడేషన్ ఉన్నప్పుడు ఆయా ఛానల్స్ అన్ని రకాల పర్మిషన్స్ తీసుకొని ఆ ఛానల్ యొక్క ఐడెంటిటీ కార్డు ఎందుకు ఇవ్వడం? అతను జర్నలిస్టు అని ఎందుకు పంపించడం?
అక్రిడేషన్కి ఆ ఛానల్ యొక్క ఐడి కార్డుకి రెండింటికి చాలా వేరియేషన్ ఉంది. ఒక ఛానల్ కానీ ఒక పేపర్ కానీ ఏదైతే ఐడి కార్డు ఇచ్చిందో ఆ సంస్థ జారీ చేయబడిన ఒక గుర్తింపు పత్రాన్ని పట్టుకుని వెళ్ళిన ప్రతి ఒక్కడు జర్నలిస్టే. దానికి ప్రభుత్వం ఇచ్చే అక్రిడేషన్ కార్డుతో పని లేదు. ప్రభుత్వం ఇచ్చే అక్రిడేషన్ కార్డు అనేది కొన్ని రకాల రాయితీలను మనం పొందటానికి, ఉదాహరణకు వార్తా సేకరణలో భాగంగా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు అనారోగ్యం ఏమైనా వచ్చినప్పుడు ప్రభుత్వం ఏదైనా ఆరోగ్య రీత్యా అతనికి ఒక ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయనందుకు అక్రిడేషన్ కార్డు ఉపయోగపడుతుంది. అంతే కదా. ప్రభుత్వం అనేది ఒక 3 సెంట్ల భూమిని కానీ ఒక గృహాన్ని కానీ ఇవ్వాలి అని అంటే అక్రిడేషన్ ఉపయోగపడుతుంది. అంతేనా? అలానే పిల్లల ఫీజుల్లో రాయితీలు ఎందుకు? ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా 24 గంటలు తన జీవితాన్ని దారబోసుకుంటున్నాడు, ఇతనికి ₹1 కూడా ఆదాయం ఉండదు, వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించుకుంటాడు, కాబట్టి వాళ్ళ పిల్లలకి కొంచెం రాయితీలు ఇవ్వండి అని అంటున్నారు. మరి అన్ని రకాల సేవలు చేస్తున్నారు, అందరికీ పూర్తి స్థాయిలో అక్రిడేషన్ రావట్లేదు, మిగిలిన వారి సంగతి ఏంటి? ఎన్ని యూనియన్లు చూసినా సరే అక్రిడేటెడ్ ఉన్న జర్నలిస్టుల పిల్లల ఫీజుల్లోనే రాయితీలు ఇవ్వండి అని కలెక్టర్ ద్వారా ఏం చేసుకుంటుంది, ఒక లెటర్ తెచ్చుకుంటుంది. మరి అదే యూనియన్లో అక్రిడేషన్ లేని జర్నలిస్టులు ఎంతో మంది ఉంటారు కదా, వాళ్ళ సంగతి ఏంటి? సో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎలా అయితే యూనియన్స్ ఉన్నాయో అలానే సోషల్ మీడియా పూర్తి స్థాయి నియమ నిబంధనలతో అన్ని రకాల పర్మిషన్లు తీసుకొని ముందుకు వెళ్తున్న జర్నలిస్టుల సమూహమే మన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అనేది. దీనిలో మనం ముఖ్యంగా ఒక 4 బైలాస్ రాసుకున్నాం. ఆ 4 బైలాస్నే మనం ఒక భగవద్గీతగా కావచ్చు, ఒక బైబిల్గా కావచ్చు, ఒక ఖురాన్గా కావచ్చు నమ్మి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ముందుగా మొదటిది, ఒక వార్తా సేకరణలో భాగంగా ఒక జర్నలిస్ట్ అనేవాడు బయటకు వెళ్ళినప్పుడు అతనికి ఎవరైనా కొట్టినా, తిట్టినా, నిర్బంధించినా, వివిధ రకాల అక్రమ కేసులు పెట్టినా ఒకరికొకరు తోడ్పాటునివ్వాలి. అది జిల్లా వ్యాప్తంగా కావచ్చు, నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు, మండల వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఐక్యతతో ముందుకు వెళ్ళాలి అనేది మొదటి నియమం పెట్టాం. కారణం ఏంటంటే ఈ రోజుల్లో చాలా అక్రమ దాడులు, అక్రమంగా అతనికి ఇబ్బందికరంగా సృష్టించే విధంగా వివిధ రకాల పరిణామాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఇది మొదటి బైలా పెట్టుకున్నాం. రెండోది, ఎవరికైతే జర్నలిస్ట్కి అవగాహన రాహిత్యమో, ఒక వార్తని ఎలా ప్రజెంట్ చేయాలి, లేదా ఒక ఇంటర్వ్యూ ఎలా చేయాలి, ఒక డిబేట్ ఎలా చేయాలి, ఒక ఛానల్ ప్రాపర్ వేలో ఎలా రన్ చేయాలి అనేది తెలియకపోతే దానిపైన తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి తెలియజేసేటట్టు, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకి అనుభవజ్ఞులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకునేటట్టు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని అన్నాం. అలాంటి అవగాహన కార్యక్రమంలో భాగంగానే గతంలో ఏదైనా యూనియన్, నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చి ఒక 7 ఇయర్స్ అవుతుంది. ఈ 7 ఇయర్స్లో ఎన్నో యూనియన్స్ నేను చూశాను, ఎన్నో యూనియన్ల చుట్టూ తిరిగాను సభ్యత్వం ఇవ్వమని. ప్రతి ఒక్కరూ నాకు తెలిసిన వాళ్ళే, నీకు సభ్యత్వం అయిపోద్ది అని నా ఫైలు పర్సనల్గా తీసుకొని పక్కన పెట్టేసే వాళ్ళే ఉన్నారు తప్ప ఇచ్చిన వాళ్ళు అయితే ఎవరూ లేరు. అలాంటి సందర్భంలో మనకంటూ ఒక గుర్తింపు కావాలని పెట్టుకున్నాము. అయితే దీనిలో భాగంగానే మా దాంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పూర్తి పరిపక్వతను కలిగి ఉండాలి. ఒక సమాజానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు పూర్తి స్థాయిలో దానిని ఇవ్వాలి. అందరూ కూడా మంచి నిష్ణాతులై ఉండాలి అనే దానిని ఆధారంగా చేసుకొని రెండో బైలా ఏదైతే రాసామో దాన్ని ఆధారంగా చేసుకొని సోదరులు సాదిక్ గారి యొక్క సాఫ్ట్ స్కిల్స్ నేతృత్వంలో అతని యొక్క అకాడమీ తరపు నుంచి మన జర్నలిస్టులందరికీ కూడా డిప్లొమా కోర్స్ అనేది మరియు సర్టిఫికేషన్ కోర్స్ అనేది ఒక 6 నెలలు సంవత్సర కాల వ్యవధిలో ఒక రకమైన శిక్షణను వాళ్ళకి ఇచ్చి మంచి జర్నలిస్టులుగా బయటకు తీసుకురావడం జరిగింది. దానికి మన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ తరపు నుంచి ఇటువంటి సహాయ సహకారాలు అందించిన సాదిక్ గారికి, తన సతీమణైన ఆస్మా గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే ఈ రోజుల్లో మీ అందరికీ తెలిసిందే, ఒక డిగ్రీ లేదా పీజీ చేసిన తర్వాతే మనం మాస్ కమ్యూనికేషన్లో చేయగలుగుతాం. ఒక యూనివర్సిటీ నుంచి ఒక పట్టభద్రత పొందాలి అని అంటే దానికి ఎంతో కాల వ్యవధి, ఎన్నో రకాల ఎగ్జామ్స్ మనం రాయాలి. అటువంటిది మనలో ఉన్న స్కిల్ని ఆయన చూసి ఒక ఎగ్జామ్ నిర్వహించి మీరు అర్హులే అని చెప్పి నిర్ణీత కాల వ్యవధిలో మనకు ఒక ట్రైనింగ్ను ప్రొవైడ్ చేసి, ఇంటర్వ్యూస్ చేయించి, ప్రాక్టికల్స్ చేయించి, వైవా చేయించి మీ అందరికీ ఉత్తీర్ణులు చేసి ఈరోజు మన న్యాయశాఖ మంత్రివర్యుల చేత, మీ అందరి మైనారిటీ మంత్రివర్యుల చేత మీ అందరికీ ఒక సంస్థ నుంచి ఈ గుర్తింపు పత్రాన్ని ఇవ్వడం అనేది చాలా శుభసూచకము. గతంలో ఏ యూనియన్లు కూడా ఇలా చేసినవి కావు. సో ఇంతటి ప్రయత్నం చేసినటువంటి సాదిక్ గారికి మరొకసారి
వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది రెండో బైలా. ఏ యూనియన్లో కూడా ఇలా బైలా రాసుకొని ఆ బైలాను నిబద్ధతతో పాటించే వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. అలానే మూడోది, వార్తా సేకరణలో భాగంగా వెళ్ళి మన జర్నలిస్ట్ అనేవాడు అసౌకర్యానికి ప్రమాదానికి గురయ్యి ఇక పూర్తి స్థాయిలో లేవలేని పరిస్థితిలో ఉన్న మరణించిన ఆ కుటుంబానికి మన యూనియన్ తరపు నుంచి మన తరపు నుంచి సహాయ సహకారాలు అందించాలి, తోడ్పాటునివ్వాలి అని అన్నాం. అంటే నాకు తెలిసి మన యూనియన్లో మన యూనియన్ పేరు చెప్పి నేను కానీ లేదా మన యూనియన్లో సభ్యులుగా ఉన్న వాళ్ళు కానీ ఏ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి మేము ఈ కార్యక్రమం చేస్తాం, మాకు ఏదైనా ధన సహాయం కానీ వస్తు సహాయం చేయండి అని అడగలేదు, అడగబోము, అడగము. అటువంటి కార్యకలాపాలు చేయనందుకు మేము యూనియన్ పెట్టుకోలేదు. మా యూనియన్ దానికోసం కాదు. సో మా యూనియన్కి ఆర్థికంగా ఏం లేదు, ధనం లేదు. అటువంటి సందర్భాల్లో మనమే చేయాలి. ఇలా నిబద్ధతతో పనిచేసే వాళ్ళకి అనేక రకాల ఏమొస్తున్నాయి, ఇన్సిడెంట్స్ వస్తున్నాయి.